అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. మేము ఇప్పుడు భద్రకాళి వచ్చాము. ఇది అహ్మదాబాద్లోని లాల్ దర్వాజా దగ్గరలో ఉన్నది. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ అండి. ఈరోజు దసరా. హ్యాపీ దసరా టు ఆల్ వ్యూవర్స్. ఈరోజు మేము భద్రకాళి అమ్మవారిని దర్శించా వచ్చాము. ఇక్కడ అమ్మవారికి కమలాలు సమర్పించడం జరుగుతుంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దీని తర్వాత మేము అటల్ బ్రిడ్జికి వెళ్తున్నాము. సో మిగతా వీడియో అటల్ బ్రిడ్జి దగ్గర మేము తీస్తామన్నమాట. కంటిన్యూ అవుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత. అటల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనం వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో మనం పాస్ తీసుకోవాలండి. టికెట్ ఈచ్ వన్ 30 రూపీస్ టికెట్. అది చిల్డ్రన్స్ అయితే తక్కువ, 60 అబవ్ అయితే ఇంకా తక్కువ. సో 30 అబవ్ అయితే మనకు 30 రూపీస్ టికెట్ అంట. పదండి లోపలికి. అటల్ బ్రిడ్జ్ పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మన అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా ఈ బ్రిడ్జ్కు అటల్ బ్రిడ్జ్ పేరు పెట్టారు. దీన్ని మన మోడీ గారు ఆగస్టు 27న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని లెంత్ వచ్చేసి 300 మీటర్స్, విడ్త్ వచ్చేసి 10 మీటర్స్ అన్నమాట. పద మనం ముందుకు వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ షాప్స్, స్నాక్స్ షాప్స్ కూడా పెట్టారు. పబ్లిక్కి కొంచెం ఈజీగా ఉండడానికి. స్టార్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా 2022లో పూర్తి అయిపోయింది అనమాట. టోటల్గా ఈ బ్రిడ్జ్ కట్టడానికి 74 crores ఖర్చు అయిపోయింది.